అందరూ అంటుంటే ఏదో అనుకున్నా గానీ, ఈ కునాఫా టేస్ట్ ఏంటండి బాబు! ఎంత బావుందసలు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇలా సన్న సేమియాని తీసుకోవాలి. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే సేమియాతో ఈ కునాఫా అనేది రాదనమాట. ఇలా సన్న సేమియాని తీసుకొని అవి బారుగా ఉంటాయి కాబట్టి ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకున్న సేమియాలో 1 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ, బటర్ కానీ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న సేమియాని పక్కన పెట్టేసుకొని మనం ఎందులో అయితే కునాఫాని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మొత్తానికి బటర్ కానీ నెయ్యి కానీ మొత్తం అప్లై చేసేయాలి. సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే సేమియాని అందులో యాడ్ చేసుకొని ఫ్లాట్‌గా అడ్జస్ట్ చేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆ సేమియాని గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట. అలా ప్రెస్ చేయటం వల్ల మనకి మంచిగా సెట్ అయిపోతుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో క్రీమ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టేసుకొని అందులో 1 కప్ వరకు పాలు తీసుకోవాలి. అంటే 250 ఎంఎల్ వరకు పాలు యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నామంటే ఈ కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అయిపోతుందనమాట. ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. చీజ్ యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ వరకు కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా అరేంజ్ చేసుకునే సేమియా మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమీ టెక్స్చర్‌ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు. సైడ్స్‌కి వెళ్ళకుండా సైడ్స్ ఒక ఇంచు వరకు గ్యాప్ ఉండేలాగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ సేమియాని కూడా మొత్తం దాని మీద యాడ్ చేసేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. ఇలా పైన కొంచెం లైట్‌గానే ప్రెస్ చేయాలి. మరీ ఎక్కువగా అన్నామంటే ఆ క్రీమ్ అనేది బయటకొచ్చేస్తుంది. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ వరకు ఉంచేసేయాలి. ఇవి రోస్ట్ అవుతుండగా ఈలోపు మనం షుగర్ సిరప్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా మరిగించుకోవాలి. ఇది ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. పాకం రావాల్సిన అవసరం కూడా ఏం లేదు. జస్ట్ మనం టచ్ చేసినప్పుడు కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. ఇలా అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయేలోపు మన సేమియా కూడా రోస్ట్ అయిపోయింది. చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీన్ని ఇంకొక ప్యాన్ మీదకి రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసుకొని లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఏ ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్‌లోకి రివర్స్ చేసేసుకొని దాని మీద పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. ఇంకా మీకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్‌తో కూడా గార్నిష్ చేసేసుకోవచ్చు. దీని మీద షుగర్ సిరప్ యాడ్ చేసుకొని తింటే ఉంటుందండి అసలు టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.